ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మీతో పాటు ఈ విధంగా ఈ 2 రోజులు దేవుని వాక్యాన్ని కలిపి ధ్యానించడానికి, అట్లాగే మీతో పాటు ప్రభువుని ఆరాధించడానికి ప్రభువు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ, యూపీఎఫ్ వారికి, ఈ ప్రాంతంలో ఉన్న పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ వారికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఫ్రూట్ఫుల్ లైఫ్ ఇన్ క్రైస్ట్, ఇది మన అంశం. క్రీస్తులో ఫలభరితమైన జీవితము. చాలా ప్రసంగాలు ఇప్పటికే మీరు విన్నారు. చాలామంది గొప్ప దైవజనులు ఈ వేదిక మీద నుండి మాట్లాడారు. కాబట్టి ఇప్పటికే మీరు చాలా వాక్యాన్ని నేర్చుకొని ఉన్నారని నేను తలంచుతూ ఉన్నాను. మీరంతా టీ తాగి వచ్చారు కాబట్టి ఇంకా నెమ్మదిగా సెటిల్ అవుతున్నారు. ఒకవేళ దూరంలో ఉంటే నేను ఈ స్టోరీ చెప్పే లోపుకి మీరు అందరూ వచ్చి కూర్చోవాలి. ప్రపంచంలో ఒక గొప్ప ఈతల పోటీ జరిగింది, ఫేమస్ స్విమ్మింగ్ కాంపిటీషన్. ఎందుకు అంత ప్రఖ్యాత ఈతల పోటీ అయిందంటే, మొదటి బహుమతి ₹1,00,00,000. ఎంత? ₹1,00,00,000. చాలా ఎక్కువ ప్రైజ్ మనీ కదా. అప్లికేషన్ ఫ్రీ లేదు, ఫ్రీ. ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టేసుకోవచ్చు. కాబట్టి నాకులాగా ఈత రాని వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టేశారు, ఈ మధ్యలో నేర్చేసుకోవచ్చు అని. చాలామంది అప్లికేషన్ పెట్టారు. ఆ రోజు రానే వచ్చింది. ఆ కాంపిటీషన్కి అన్ని ఏర్పాట్లు రెడీ చేశారు. సరే, ఇలాంటి పెద్ద గ్రౌండ్ ఉంది. అక్కడికి పార్టిసిపెంట్స్ అందరూ వచ్చి ఉన్నారు. ఈలోపు అందరిలో ఒకటే ఆతృత. 10,000 మంది వరకు ఉన్నారు పార్టిసిపెంట్స్. ఈతల పోటీని ఎక్కడ పెడతారు? ఏదైనా దగ్గరున్న నదికి తీసుకెళ్తారా, లేదా సముద్రంలో పెడతారా ఏంటి? మరి ఇంతమంది పాల్గొవాలి ఈ పోటీలో అంటే చాలా పెద్ద ఈత కొలను ఉండాలి కదా. కాబట్టి ఒకడు ఆతృత తట్టుకోలేక వెళ్ళి అడిగాడు ఆర్గనైజర్ దగ్గరికి వెళ్ళి, సార్ స్విమ్మింగ్ పూల్ చూడాలండి, ఇంతకీ కాంపిటీషన్ జరిగే ఈత కొలను ఎక్కడుంది చూపించమన్నారు. ఆయన తీసుకెళ్ళి చూపించాడు. అది ఒక 100 అడుగులు పొడుగు ఉంది అంతే, చాలా చిన్నది. ఇదేనా సార్ అన్నాడు. ఇదే అన్నాడు. ఏంటి సార్ మీకు డబ్బుల చెట్టు ఏమైనా ఉందా, మనీ ప్లాంట్స్, ₹1,00,00,000 బహుమతి అన్నారు, ఇంత చిన్న ఈత కొలంలో కాంపిటీషన్ పెట్టేశారంటే? అప్పుడు ఆర్గనైజర్ చెప్పారంట, లోపల ముసళ్ళు ఉన్నాయి ఈత కొలంలో అని, క్రోకోడైల్స్ ముసల్లో. వీడు అరవడం మొదలుపెట్టాడు జనాలందరికీ. బాబు వీళ్ళేం పిచ్చోళ్ళు కాదు, ఈ ఈత కొలంలో ముసళ్ళు పెట్టారు, దూకిన వెంటనే మింగేస్తాయి అవి, బతుకుంటే ₹10 సంపాదించుకోవచ్చు, ఎందుకు వచ్చిన బాధరా బాబు అని వాడ కాడి ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అప్లికేషన్ పెట్టినాడు కంపల్సరీ అంటే లేనిపోయిన బాధని. అందరూ వెళ్ళిపోతున్నారు ఇంటికి, ఇంకా రివర్స్ వెళ్ళిపోతున్నారు ఇంటికి. ఈలోపు ఒక యవనస్తుడు దూకేసి ఈత కొట్టాడు మొదలుపెట్టాడు. ఎవరో దూకారంట అన్నప్పటికీ ఇంటికి వెళ్ళిపోతున్న వాళ్ళు అందరూ మళ్ళీ రివర్స్లో వచ్చారంట వెనక్కి. చేయడం కంటే చూడడం ఇష్టంగా మనకి, బాగుంటుంది చూడడానికి. బాబోయ్ ఏమి డేరింగ్ డాషింగ్, ఇలాంటి వాడు ఉన్నాడా అసలు మన ఊర్లో. వచ్చి ఆ ఈత కొలను చుట్టూ చేరినప్పటికీ ఈ కుర్రోడు ఒక 2 నిమిషాల్లో ఇటు నుండి అవతలకి ఈత కొట్టాడు. ఇంకా చూడండి 10,000 మంది చప్పట్లు కొడుతుంటే, ఆర్గనైజర్స్ 2 సూట్ కేసుల్లో డబ్బులు పట్టుకొని వస్తే, ఇటుపక్క టీవీ ఛానల్స్ అన్నీ ఇట్లా కెమెరాలు ఫోకస్ చేస్తుంటే, వావ్ ఏం సీన్ అండి. ఈలోపు ఆర్గనైజర్స్ మైక్ పట్టుకొని కప్పిచ్చే ముందు ఇంటర్వ్యూ చేస్తారు కదా. ఓకే కంగ్రాచులేషన్స్, నీకు క్యాష్ ఇమ్మంటావా చెక్ ఇమ్మంటావా ఎట్లాగా అంటే, ఈలోపు ప్రేక్షకులు అందరూ అరుస్తున్నారు, వాడు విజయ రహస్యం ఏంటో చెప్పమనండి. అసలు ముసలితో పుట్టి పెరిగాడా ఏంటి, ఆడు ఎట్లా దూగ్గలిగాడు, ఆ ధైర్యం ఎలాగొచ్చింది, వాడు విజయ రహస్యం చెప్పాలంటే వీడేం చెప్పట్లేదు, వీడేం మాట్లాడట్లేదు. ₹1,00,00,000 గెలిచిన ఉద్వేగం ఉంటుంది కదా, కొంచెం ఆవేశంలో ఉన్నాడు. ఈలోపు అట్లా నడుస్తుంది, వీడేం మాట్లాడట్లేదు, ఏ ప్రశ్న అడిగినా చెప్పట్లేదు. ఆర్గనైజర్స్ కొంచెం చిరాకేస్తుంది, పైనుండి ఎండ. ఏదోటి చెప్పు, నీకు క్యాష్ ఇమ్మంటావా చెక్ ఇమ్మంటావా, ఏదోటి మాట్లాడవేంటి, ఏదోటి మాట్లాడన్నారు.
అప్పుడు ఆడు అన్నాడు, మొదట నన్ను తోసినోడు ఎవడో చెప్పండి అన్నాడు. ఇంతకీ మీకు విషయం అర్థమైపోయింది, ఆడు దూకలేదు, ఎవడో తోసాడండి. తోసేకి ఏదకి తప్పుతుందా? తప్పదు కదా. మిమ్మల్ని ఎవరు తోసాడో ఇక్కడికే. ఎవరు తోస్తే మీరు ఇక్కడికి వచ్చారో, మేబీ మీ పాస్టర్ గారు తోస్తే ఇక్కడికి వచ్చావో, లేకపోతే యూపీఎఫ్ అన్నోళ్ళు తోస్తే ఇక్కడికి వచ్చావో, ఎవరు తోస్తే ఇక్కడికి వచ్చేవో, కానీ నేను నమ్ముతున్నాను పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఇక్కడికి తోసుకొని వచ్చాడు నీతో మాట్లాడడానికి. నీతో ఆయన ముచ్చటించాలని నేను పిలుచుకొని వచ్చాడు. మీకు ఒక మాట చెప్తాను, ఈ చుట్టుపక్కన ఈ తెలంగాణలో చాలా వందల మంది, వేల మంది ఉన్నారు. దీనికి కొన్ని వందల రెట్ల మంది యవనస్తులు ఉన్నారు. నువ్వే ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వే ఎందుకు ఇక్కడ కూర్చున్నావు? నీ ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఇప్పటికే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అనేక మాటలు నువ్వు వింటున్నావు. నువ్వు అనుకోకుండా ఇక్కడ లేవు. దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఫలభరితమైన జీవితాన్ని గురించి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 4 మెట్టులు నాకు కనిపించాయి. ఒక చెట్టు ఫలాన్ని ఇవ్వాలంటే 4 స్టేజెస్ ఫర్ ఫ్రూట్ఫుల్నెస్. ఫలభరితమైన జీవితానికి కానీ, లేదా ఫలభరితమైన ఆ మాట, ఆ ఫ్రూట్ఫుల్నెస్కి 4 మెట్లు ఉన్నాయి. మొదటిది ద ప్లాంటింగ్ స్టేజ్, విత్తనము వేసే లేదా మొక్కని నాటే స్థాయి లేదా మెట్టు. మొదటి స్టేజ్ అది. విత్తనం వేయాలి. నువ్వు ఫలాన్ని ఆశిస్తే, నీకు పండ్లు కావాలంటే నువ్వు మొదట విత్తనం దగ్గర ప్రారంభించాలి. 2 ద గ్రోయింగ్ స్టేజ్, ఆ విత్తనము ఫలించి మొక్కలాగా ఎదగాలి. విత్తనంలాగా ఉండిపోతే ఫలం ఎప్పటికీ రాదు. ఆరంభించాల్సింది విత్తనం దగ్గర, కానీ ఆ విత్తనం మొక్కగా పైకి రావాలి. 3వది ద ఫ్లరిషింగ్ స్టేజ్, ఆ మొక్క ఒక స్థాయికి వచ్చి ఆగిపోకూడదు. ఆ మొక్క ఎదుగుతూ ఉండాలి. ఎదుగుతూ దాన్ని ప్రూనింగ్ చేస్తూ ఆరోగ్యకరంగా ఎదగాలి. అప్పుడు 4వ స్థాయి, 4వ స్టేజ్ వస్తుంది, ద ఫ్రూట్ బేరింగ్ స్టేజ్. అది ఎంతో సంతోషకరమైన స్టేజ్ లేదా స్థాయి. పండ్లను, ఫలములను అనుభవించే స్థాయి అది. మొట్టమొదటిది ద ప్లాంటింగ్ స్టేజ్. ఈరోజు ఆ మొదటి 2 మెట్లు నేను మాట్లాడతాను. ప్రభు చిత్తమైతే మిగిలిన 2 మెట్లు రేపటి దినాన్న మీతో పాటు ముచ్చటించడానికి ప్రయత్నిస్తాను. ద ప్లాంటింగ్ స్టేజ్, మొదట విత్తబడాలి. ఇన్ని రోజులు, ఈ 2 రోజులు వాక్యము విత్తబడుతూ ఉంది మీ మధ్య. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఐజియా 55th చాప్టర్ ఫ్రమ్ 10th వర్స్, 10వ వచనం నుండి చదివితే, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. జాగ్రత్తగా వినండి నా వైపు చూసి. దేవుని వాక్యము వెనక్కి నిష్ఫలంగా రాదని దేవుని వాక్యం చెప్పబడుతూ ఉన్నది. ఏ విధంగా భూమిని తడిపి విత్తువానికి విత్తమును, భుజించువానికి ఆహారమును కలుగుటకి అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే దేవుని నోట నుండి వచ్చి వచనము, దేవుని సేవకుల నుండి ఇక్కడ మీ దగ్గరికి వస్తున్న వాక్యము, దేవుడు ఏ కార్యమును చేయాలని ఆశించాడో, దేవుడు నీకు ఏ మాటలు తెలియజేసి నీ జీవితంలో ఎలాంటి పరివర్తన రావాలని ఆయన ఆశించాడో ఆ కార్యాన్ని దేవుడు చేస్తాడని వాగ్దానం ఇస్తున్నాడు. యేసు ప్రభు చాలా విషయాలని బోధించాడు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన మాట్లాడుతూ చాలా ఉపమానాల్ని చెప్పాడు. అందులో కొన్ని ఉపమానాలు దాదాపుగా అన్ని సువార్తల్లో రాయబడినది. అలాంటి ఉపమానాల్లో ఒక ప్రఖ్యాత ఉపమానము, అందరికీ తెలిసిన ఉపమానము, విత్తువాని ఉపమానము.
మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి తెరవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనాన్ని నుండి మనం చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనము నుండి మనం చదువుదాం. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పినట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కను పడెను, పక్షులు వచ్చి వాటిని మింగివేశాను. కొన్ని మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదల్లో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసినాయి. చివరగా 8వ వచనంలో ఉంది, కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతులుగాను, ఒకటి 60 అంతులుగాను, ఒకటి 30 అంతులుగాను ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. మీలో ఎంతమందికి చెవులు ఉన్నాయి? కొంతమంది ఆలోచిస్తున్నారు ఉన్నాయా లేదో అని. మీకు అందరికీ చెవులు ఉన్నాయి. చెవులు గలవాడు వినుగాక అంటున్నాడు ప్రభు. ఏంటి ఉపమానం యొక్క అర్థం? శిష్యులు కూడా అర్థం కాలేదు. యేసు ప్రభు ఈ మాటను అందరూ ఉండగా చెప్పాడు. పక్కకు వచ్చాక యేసు ప్రభుని అడుగుతున్నారు, యేసు ప్రభు ఏంటి నువ్వు మాట్లాడిన ఉపమానం సంగతి ఏంటి? మాకు అర్థమైనట్లు చెప్పమని కోరారు. యేసు ప్రభు నేలల గురించి చెప్తున్నాడు. విత్తువాడు విత్తనాలను పట్టుకొని వచ్చాడు. విత్తనాలు దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని పట్టుకొని సేవకుడు విత్తుతున్నప్పుడు దేవుని ప్రతినిధిగా ఆ విత్తనాలు రకరకాల నేలల మీద పడినప్పుడు రకరకాలుగా ఫలిస్తాయి. ఈ ప్లాంటింగ్ స్టేజ్లో, ఈ నాటే స్థాయి, నాటే మెట్టు ఉంది కదా, 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి అక్కడ. నెంబర్ 1 సీజన్, నెంబర్ 2 ఆ సాయిల్. విత్తేటప్పుడు వాతావరణం చాలా ప్రాముఖ్యమైంది. మంచి వర్షాకాలంలో విత్తుతారు. రెండవది మంచి నేలలో విత్తుతారు. ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. ఎవరు ఏ రైతు విత్తనాలు వేసినా ఈ 2 చూసుకుంటాడు. ఒకటి పండే చోటు వెతుక్కుంటాడు, 2 పండే సమయాన్ని వెతుక్కుంటాడు, లేదా విత్తనాలకి నాటడానికి అవసరమైన సమయాన్ని లేదా వాతావరణాన్ని ఎంచుకుంటాడు. ప్రియమైన యవ్వనస్తులారా, ఈ మాట వినండి. దేవుడు ఈ సమయాన్ని మీ కొరకు సిద్ధపరిచాడు. దేవుడు ఈ సమయాన్ని మీ కొరకు ఏర్పాటు చేశాడు. ఈ సమయము అనేక రోజులు కన్నీళ్ల చేత సిద్ధపరచబడింది. చాలా ప్రార్థన చేత నీ కొరకై ఈ స్థలము సిద్ధపరచబడింది. నీవు రావాలని, నీవు ఈ క్యాంపులో పాల్గొవాలని, ఈ వాక్యం వినాలని ఈ సమయము సిద్ధపరచబడింది. ప్రభువు చేత నిర్ణయించబడింది. విత్తువాడు విత్తనాలు విత్తుతూనే ఉన్నారు. ఇక్కడి నుండి రూబేన్ అన్న గొప్ప సేవకుడు విత్తనాలు విత్తాడు. ప్రేమ్ కుమార్ గారు విత్తనాలు విత్తాడు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు విత్తనాలు విత్తుతున్నాడు. ఇప్పుడు నేను విత్తనాలు పట్టుకొని వచ్చాను. విత్తనములో మార్పు లేదు. విత్తనము దేవుని వాక్యము. చాలా నాణ్యమైన విత్తనం అది. కానీ వేసే విత్తనాలన్నీ ఫలించటం లేదు. రకరకాలైన నేలలు ఉన్నాయి. ఈరోజు నీ హృదయం అన్న నేల ఎటువంటిదో నువ్వు పరీక్షించుకోవాలి. ఫలభరితమైన జీవితం జీవించాలని ఆశ నీకు ఉండవచ్చు. మంచి బ్రతుకు కావాలని నువ్వు కోరుకుంటూ ఉండవచ్చు. ఏ సగటు మనిషిని అడిగినా నీ జీవితం ఎట్లా ఉండాలి అని అంటే బాగుండాలనే కోరుకుంటాడు. ఎంత దుర్మార్గుండైనా అడగండి, నీ భవిష్యత్తు ఎట్లా ఉండాలి? చాలా ఫ్రూట్ఫుల్గా ఉండాలి, ఫలభరితంగా ఉండాలి. మరి క్రీస్తులో ఫలభరితంగా ఉండాలన్న కోరిక లేదా? సగటు క్రైస్తవులందరికీ ఉంటుందా కోరిక? నేను మంచిగా ఉండాలి, మంచి ఫలములు నా జీవితం నుండి రావాలి. కానీ నువ్వు మొదటి మెట్టులోనే ఓడిపోయినావేమో. విత్తువాడు విత్తనాలు విత్తుతున్నప్పుడు ఆ విత్తనాలు ఎక్కడ పడుతున్నాయి? నీ హృదయం ఎట్లా ఉంది? యేసు ప్రభు చెప్తున్నాడు, అయ్యో మీకు ఈ ఉపమానం అర్థం కాలేదా? ఇది అర్థం కాకపోతే నేను చెప్పే ఏ ఉపమానం మీకు అర్థం కాదు, నేను చెప్పే ఏ బాధ మీకు అర్థం కాదు. ఇది చాలా ప్రాథమికమైన ఉపమానము లేదా దేవుని యొక్క మాటలు. దేవుని వాక్యాన్ని పట్టుకొని ఆ సేవకుడు విత్తుతున్నప్పుడు కొన్ని త్రోవ పక్కన పడిని.
మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనంలో ప్రభు ఈ మాటలు అంటున్నాడు, ఎవడైనా రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. మొదటి రకం ఇది. వాక్యం విత్తుతాడు. విత్తేవాడు విత్తుతున్నాడు ప్రయాసతో, కన్నీళ్లతో విత్తుతున్నాడు, భారంతో విత్తుతున్నాడు. కానీ త్రోవ పక్కన పడుతున్నాయి అవి. ఈ త్రోవ పక్కన పడిన వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? అట్లాంటి వారు. నువ్వు వచ్చావి, టెంట్ కింద కూర్చున్నావు, చల్లని గాలేస్తుంది, బాగుంది, మనిషి ఇక్కడ ఉన్నావు, కానీ మనసు ఇక్కడ లేదు. నువ్వు ఇటు అటు ఉంటున్నావు. ఎందుకు వచ్చావు క్యాంప్కి? పూర్తిగా తెలియదు నీకు. అలాంటి ఒక యవనస్తుడు నాకు కనిపించాడు. పౌలు విస్తారమైన సేవ చేస్తున్నాడు. వాళ్ళ బృందము మిగిలిన వారు కలిపి పరిచర్య చేస్తూ ఒక ఊరు తర్వాత ఒక ఊరు వెళ్తూ ఉన్నారు. ఎఫెసు నుండి మరొక చోటికి వెళ్తున్నారు. ఎక్కడ చూసినా భయంకరమైన ఆటంకాలు ఉంటున్నాయి. ఆ సమయంలో త్రోయ అన్న ఊరికి వచ్చారు. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయానికి వచ్చినప్పటికీ లూకా రాస్తూ ఉన్నాడు. 7వ వచనం నుండి చదివితే, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళిన వాడయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచు నేను చాలా పెద్ద ప్రసంగం చేస్తున్నాడు. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. 3 అంతస్తులో ఉన్నారు. అంత బ్రైట్ లైటింగ్, ఎవడు నిద్రపోవడానికి అవకాశం లేదు. నిద్రపోవాలంటే ఏం చేయాలి? లైట్లు ఏం చేయాలి? లైట్లు ఆపేయాలి. చాలా దీపాలు ఉన్నాయి, అంత వెలుగుంది, ఫుల్ బ్రైట్ లైటింగ్. కాబట్టి నిద్రపోయే అవకాశం లేదు. చాలా విస్తారంగా ప్రసంగం చెప్తున్నాడు. ఈ లోపు అక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. 9వ వచనాన్ని యవనస్తులు అందరూ చదువుతారు. 20వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 9వ వచనం చదువుతారా? అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వల్ల జోగి 3వ అంతస్తు కింద పడి చనిపోయిన వాడై. నా వైపు చూడండి ఒకసారి. ఎక్కడ కూర్చున్నాడు మనోడు? హలో, ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో కూర్చున్నాడు. ఈ బ్యాచ్ కిటికీలు బ్యాచ్ ఇది. విండో సిట్టింగ్. కిటికీలో ఎందుకు కూర్చున్నావు? నువ్వు కోటానికి వచ్చావు, రిట్రీట్కి వచ్చావు, క్యాంప్కి వచ్చావు. పౌలన్న గొప్ప దేవుని సేవకుడు వాక్యాన్ని చెప్తున్నాడు, కానీ నువ్వు ఎక్కడ కూర్చున్నావు? కిటికీలో కూర్చున్నాడు. ఏం చేస్తాడు కిటికీలో కూర్చొని? ఒక పక్క ఇటు వింటాడు, ఒక పక్క అటు చూస్తుంటాడు. ఏం జరుగుతుంది అటు పక్కన? చాలా మంది క్యాంప్కి కిటికీలు గల్లొత్తారు. ఏం చేస్తారు వీళ్ళు? అట్లా తిరుగుతూ ఉంటుంటారు. బయట ఆ చివరి సీట్లు వెతుకుతూ ఉంటుంటారు. ఎందుకు? ఒక కన్ను అట్టేద్దాంలే, ఇడేదైనా సోదని పెద్దకుదా అటు ఇటు తిరుగుదాం. ఎందుకు వచ్చావు నువ్వు క్యాంప్కి? వాక్యం వినడానికి వచ్చావా? లేదండి, ఫ్రెండ్స్ అంతా వెళ్తున్నారు, సరదాగా కొంతసేపు కబుర్లు చెప్పచ్చు. అక్కడ పెద్ద రేట్ ఏం కాదండి, 50 రూపాయల రిజిస్ట్రేషన్, 4 పూటలు 4 రోజులు పెడతారు. సరదాగా కొంత ఎంజాయ్ చేసి రావచ్చు. త్రోవ పక్కన పడే బ్యాచ్ ఇదంతా కూడా. కిటికీలో కూర్చుండే బ్యాచ్. ఒక పక్క అట్టు ఉంటున్నాడు, ఒక పక్క ఇటు చూస్తున్నాడు, ఓ పక్క చల్లని గాలి వస్తుంది, లోపలేమో అంత వెలుగుంది, ఎక్కడ చూసినా దీపాలు ఉన్నాయి. పౌలు ప్రసంగాన్ని చెప్తున్నాడు. అందరూ దేవుని వాక్యాన్ని వింటున్నాడు. కానీ యవనస్తుడు 50-50లో కూర్చున్నాడు, బోర్డర్ ఎడ్జ్లో కూర్చున్నాడు. ఈరోజు నువ్వు అట్లా కూర్చున్నావా? ఏదో వచ్చావు కానీ వాక్యం విత్తబడుతుంది, కానీ ఇక్కడి నుండి నీ హృదయం త్రోవ పక్క నేల వలె ఉందా? అయ్యో, నీ జీవితం ఫలభరితంగా ఉండదు. ఇంకొంతసేపట్లో నీ జీవితం మృత్యువాతం పడుతుంది. కిటికీలో కూర్చున్నాడు ఐతుకు. ఇక్కడ ఎవరైనా ఐతుకులు ఉన్నారా? పోయొద్దాంలే, అట్లా ఏం జరుగుతుందో. నేను చాలా సంవత్సరాలు ఐతుకులాగా ఉన్నాను. ఇలాంటి క్యాంపులకి చాలాసార్లు వెళ్ళినాను నేను. మా తల్లిదండ్రులు భక్తి కలిగిన వారు. నేను 7వ తరగతి చదువుతున్నప్పుడే నేను మారు మనసు పొందాలని చెప్పినాడు మా నాయన. ఆయన పరిచర్య చేసేవాడు.
93వ సంవత్సరం వరకు దాదాపు 20 సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం చేసుకుంటూ పరిచర్య చేశాడు. ఒకరోజు నన్ను పిలిచి అన్నాడు, జిమ్మీ నువ్వు మారు మనసు పొందుతావా లేదా నన్ను సేవ మానేమంటావా అని అడిగాడు. ఇది ఎక్కడ గొడవరా బాబు అనుకున్నాను నేను. ఇదేంటి ఇలాంటి ట్విస్ట్ పెట్టాడు ఈయన సేవ ఏం చేసుకుంటాడు, నా సంగతి నేను చూసుకుంటాను కదా అనుకున్నాను నేను. చాలా ప్రార్థన చేసేది మా అమ్మ. మమ్మల్ని ఇలాంటి క్యాంపులకు పంపించి ఉపవాసం ఉండి కన్నీరు కార్చేవారు ఇంటిలో. అయ్యో మా పిల్లలు మారు మనసు పొందాలని. కానీ నేను ఐతుకు వలే కిటికీలో కూర్చుండే బ్యాచ్లో ఉండేవాడిని. ఒకసారి 7వ తరగతి చదువుతున్నప్పుడు హైదరాబాదులో LEF వారు చిల్డ్రన్ రిట్రీట్ పెడితే మారు మనసు పొందుతారని పంపించారు నన్ను. నేను అనుకున్నాను ఎంత పిచ్చోలేలో కష్టపడి పంపిస్తున్నారు నన్ను, నేను అప్పుడే మారు మనసు పొందేస్తానా అనుకొని కూర్చున్నాను అక్కడ. వాక్యం ఎంతగా నిమిత్తపడుతుంది కానీ నాకేం అర్థం అవ్వట్లేదు. కూర్చున్నప్పుడు వెనక కూర్చుండేవాడిని, ఎందుకంటే భోజనానికి ఫస్ట్ వెళ్ళిపోవచ్చని. కాబట్టి మొదటి ప్లేట్ నేనే పట్టేసుకునేవాడిని. శుభ్రంగా తినేసి 4 రోజులు రిట్రీట్ అయ్యాక మళ్ళీ ఇంటికి వచ్చాను. ఏదో మారు మనసు పొందేవా, కొద్ది పొందేలా ఇంకా టైం పడుతుంది అన్నాను. అయ్యో మేము నీ గురించి ప్రార్థన చేస్తున్నావు మారు మనసు పొందాలని, కానీ నా మనసు దేవుని వాక్యం మీద లేదు. ఇంటర్మీడియట్కి వచ్చాను. ఇంటర్మీడియట్కి వచ్చినప్పటికీ ఇంకా పరిపూర్ణ మారు మనసు లేదు. మీకులాగా నిలవబడమంటే ఒక రిట్రీట్లో నిలవబడ్డాను, కానీ మారు మనసు పరిపూర్ణంగా లేదు. ఇంకా యేసు ప్రభు నువ్వు కావాలి, ఎందుకంటే చచ్చిపోతే నరకంకి వెళ్ళిపోతాను, అందుకు కావాలి నువ్వు. కొద్ది నువ్వు నన్ను ఏదో విధంగా తప్పించి పరలోకం ఇవ్వాలి. ఒకసారి మా చిన్న ఆయన తునిలో ఉంటారు, యోహాను గారు. ఆయన మా అన్నయ్య ఒకడు ఉండేవాడు. మేమిద్దరం చాలా స్నేహితులమి. మా పెద్దమ్మ కొడుకు, మేమిద్దరం కలిపే తిరిగేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా ఒకే మంచం మేము పడుకుండేవాళ్ళమి. ఇంకెక్కడికి వెళ్ళిన ఇద్దరం కలిపే ఉండేవాళ్ళమి. వీళ్ళంతా కూడా మా గురుని ప్రార్థన చేసేవారు, మీరిద్దరు మారు మనసు పొందాలరా అని. మేమిద్దరం అనుకునేవాడిని ప్రతి సమ్మర్లో, ఈ సమ్మర్ కొద్దిలే వచ్చి క్యాంప్ వస్తుంది అప్పుడు పొందేద్దాం లేరు, వెళ్ళిపో మీ ఇంటికి, మా ఇంటికి నేను వెళ్ళిపోతాను అనేవాడిని. సంవత్సరం అలా పోస్ట్ పోన్ చేసుకుంటా ఉంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయినాక మా చిన్న ఆయన ఖమ్మంలో USA వాళ్ళ క్యాంప్ జరుగుతుంది. ఆయనే ఛార్జీలు పెట్టాడు, ఆయనే రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాడు. ఉచితంగా తీసుకెళ్తానంటే పిక్నిక్ స్పాట్ ఫ్రీగా దొరికింది, వెళ్ళిపోదావరా అనుకున్నాం మేమిద్దరం. అట్లాగే వచ్చాం క్యాంప్కి వచ్చాక అక్కడ రిజిస్ట్రేషన్ కౌంటర్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చాను 95వ సంవత్సరం డిసెంబర్లో. ఏమండి ఇదిగోండి కొంచెం మేము విశాఖపట్నం నుండి వచ్చాను అన్నాను. ఇలాగ రాశాడు నా పేరు. దాని తర్వాత మా అన్నయ్య లైన్ కట్టాడు, అది కాకినాడ అండి అన్నాడు. నువ్వు వేరే రూమ్లోకి వెళ్ళి అన్నాడు. అయ్యో కుదరదండి, మా ఇద్దరిని ఒక రూమ్లోనే వేయాలండి మీరు అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, రిజిస్ట్రేషన్ కౌంటర్ రాస్తూ పేర్లు రాస్తున్నాడు మావన్నీ, మీ ఇద్దరిని ఒకే రూమ్లో పెట్టావనుకో మీరు కీచులు ఆడుకుంటారు, కొత్త స్నేహితులు పరిచయం అవరు, అందుకే వేరే రూమ్లో పెడుతున్నాం మీ ఇద్దరిని అని వేరు రూములు రాశాడు. ఈడెవడరా కీచులోడు, ఈడు అంతేంటో తేల్చాలనుకున్నాం. ఎందుకు ఆ కీచులోడు ఎవడు తెలుసా? నా ముందు ప్రసంగం చెప్పిన ఎడ్వర్డ్ విలియమ్స్. ఆయనే రాస్తున్నాడు అక్కడ. తెలియదు, గడ్డలు వేసుకుండేవాడు లేండి, ఆవిడ కుర్రోడ్లాగా ఉండేవాడు. ఇడు ఎవడరా ఈడు కీచులోడు, ఎక్కడ కనపడి ఈడు కీచులోడు అని పిలిచేవాడిని. ఈడేటి ఇద్దరిని వేరు చేస్తున్నాడు, ఏమనుకుంటున్నాడు మన బంధం గురుండి. పక్కెళ్ళాం, 2 వేరు రూమ్లు వేసాడు. రారా ఇప్పుడు ఒక ప్లాన్ వచ్చిందని మళ్ళీ ఇద్దరు వెనక్కి వెళ్ళాం. సార్ మా ఇద్దరికి ఒకటే సబ్బు ఉందండి, మా ఇద్దరికి ఒకటే టవల్ ఉందండి, మా ఇద్దరికి ఒకటే దుప్పటి ఉందండి, ఎందుకంటే అన్నదమ్ములు అండి. అరే నీది విశాఖపట్నం అన్న కాకినాడ అన్నాం, అయినా కామన్ తెచ్చుకున్నామండి మేము, కావాలంటే ఒక రూమ్లో వేస్తేనే క్యాంపులో బతకగలవండి, లేకపోతే మేము బతకలేమండి అన్నాను. వాళ్ళు వీడితో ఎందుకు వచ్చిన బాధ, వీడితో టైం వేస్ట్ అనుకున్నాడు ఏంటో తెలియదు. ఆ కీచులైనా రాసేసాడు ఇద్దరిని ఒక రూమ్లోనే. అంతే, రూమ్లో పడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం. మా ఆంటీ, మా చిన్నాన్న వాళ్ళ భార్య పాపం వీళ్ళందరినీ పిలిచామని తిండి వస్తువులన్నీ తెచ్చింది. ఈ బఠానీ గింజలన్నీ తెస్తే ఈ మీటింగ్కి వచ్చినప్పటికి బఠానీలు జోబిలండా నింపేవాళ్ళమే.
నింపి ఈడు చెప్తే చెప్పని బఠానీలు వేస్తా ఉండేవాళ్ళు లోపల. ఈడేం చెప్తే ఈడేటేదో చెప్తుంటాడులే అనుకునేవాళ్ళం మేము. ఏలేం మాట్లాడతారు, వీళ్ళకి ఏం పని పట్ట ఉండదు, మనం యంగ్స్టర్స్ మనకి టైం ఉంది ఇంకా అనుకునేవాళ్ళు. క్యాంపుకి వచ్చాం, కానీ ఐతుకు బతుకు ఇది, కిటికీ బతుకు. ఏం బతుకు ఇది? ఇది 50-50 బతుకు. కూర్చునేది ఎక్కడే? బఠానీలు తినేవాళ్ళం. అలాగా బఠానీలు రోజు బఠానీలు తిన్నప్పటికల్లా 3వ రోజులకల్లా విరోచనాలు పట్టుకునే ఇద్దరికేనే. ఏమవుతుంది? రోజు తినేస్తే ఇంక తిండి కాడ ముందుండే వాళ్ళవి. శుభ్రంగా తిన్నప్పటికల్లా ఎలాంటి క్యాంపులు గట్ట మనం రాకూడదని మళ్ళీ పర్మిషన్ ఇట్టాం, ఒకరోజు ముందు వెళ్ళిపోతామని. ఏదైనా వాక్యం పట్ల ఆసక్తి ఉందా? లేదు. పాపం ఆయన డబ్బులు ఖర్చు వేస్ట్. ఆయన రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాడు, మా టికెట్లు తీశాడు, ఇంటికి వచ్చాం. ఈరోజు అలాంటి పరిస్థితులు ఉన్నావా? లోపల చాలా వెలుగుంది, అనేక దీపాలు ఉన్నాయి, నిద్రపోవడానికి అవకాశం లేదు, కానీ కిటికీలో కూర్చున్నాడు. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడంట. ఇదేంటండి? పోనీ ఏదో కొద్దిగా ఇలా కునికాడంటే అర్థం ఉంది. గాఢ నిద్ర అంటే మరి ఏ సౌండ్లు ఎడుతున్నాడో తెలియదు నాకు. గురక బాబా రకరకాల మ్యూజిక్లు ఎడతాడండి. అక్కడ ప్రసంగం అవుతుంటే ఇక్కడ మ్యూజిక్ ఎడుతున్నాడు. శుభ్రంగా నిద్రపోతున్నాడు. నిద్ర మధ్యలో కింద పడ్డాడు. 3వ అంతస్తు నుండి కింద పడ్డాడు. 3వ అంతస్తుని కింద పడితే ఏమవుద్ది? చచ్చాడు. ఈ 50-50 గల బతికేలాగా అయిపోద్ది. ఆ మూల కూర్చుందాం, ఏదో ఒక చెయ్యి వేద్దాంలే, పర్లేదు. జాగ్రత్త, చచ్చిపోతావు. బతికించడానికి ఇక్కడ పౌలు లేరు. మళ్ళీ పౌలు లాంటి భక్తులు ఉన్న కాడ ఆ రోజు సరిపోయింది. కిందకి వెళ్ళి బతికించి పైకి పట్టుకొచ్చారు. తర్వాత యవ్వనస్తుడా, నువ్వు ఇక్కడికి రావాలని ఎన్నో నెలలు ప్రార్థన చేశారు. నీవు దేవుని మాటలు వినాలని ఎంతో కన్నీరు కార్చారు. నీవు త్రోవ పక్కన పడిన వ్యక్తిలాగా ఉండకూడదు. విత్తనాలు పడినట్లు నీవు దేవుని వాక్యాన్ని వినాలి. ఇప్పుడే విన్నావు. దేవుని వాక్యం మన దగ్గరికి రావడానికి, మన చేతిలో ఈ బైబిల్ గ్రంథం ఉండడానికి ఎంతమంది ప్రాణాలు పెట్టారు. ఇంత శ్రేష్టమైన దేవుని వాక్యం ఈ క్యాంపులో విత్తబడుతున్నప్పుడు అది నీ హృదయంలో ఫలించాలి, ఫలము తీసుకొని రావాలి. అది దేవుని ఆశ. కానీ కొన్ని విత్తనాలు రాతి నేలలో పడిపోయినాయి. ఓ పక్షులు వచ్చినాయి, ఎత్తుకొని వెళ్ళిపోయినాయి. 2వ నెల ఉంది, 20వ వచనంలో ఉంది, 13వ అధ్యాయము. అవి రాతి నేలను పడిన విత్తనాలు. రాతి నేలలో విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించును. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. ఓ హుషారు. వాక్యమైన కానీ ఈ బ్యాచ్ చాలా మంది ఉంటారు క్రైస్తవుల్లో. వాక్యం వినగానే అబ్బో చాలా బాగా చెప్పాడన్నా, ఎంతమంది చేతులు ఎత్తారు, నేనే ఫస్ట్ ఎత్తేతాను. అప్పటికి ఎక్కడ చెప్తారు, అందరు ఎత్తేకండి అని ఎత్తేస్తారు. ఓ ఎన్ని మీటింగుల్లో అయినా నిలబడిపోతారు, ఎన్నిసార్లు ముందుకు రమ్మన్నా ముందుకు వస్తారు. వాక్యాన్ని సంతోషంగా అంగీకరిస్తారు, ఎందుకంటే ఆ సమయానికి బాగుంటుంది వాక్యం. ఓ ఒక సంఘటన వినగానే ఓ బైబిల్ గురించి ఎంతమంది ప్రాణం పెట్టారు. రిచర్డ్ హురంబ్రాండ్ బైబిల్ వాక్యం కొరకు అంత కష్టపడ్డాడు. మేరీ జోన్స్ ఎన్ని కిలోమీటర్లు నడిచింది. చదువుతావా? ఓ మమ్మమ్మ ఇప్పుడు చదివేలరా బాబు, ఈ రోజు నుండి నిలబడిపోతావు, వెంటనే చెయ్యెత్తుతావు. ప్రభు ప్రేమను వినగానే అమ్మో ఈ ప్రేమ నాకు కావాలని ఆయన కొరకు చచ్చిపోతానని నిలబడతావు పేతురులాగా. ఓ పేతురు, నేను వెళ్ళే చోటుకు నువ్వు రాలేవు. ఏంటి నేను రాలేనా? నీకోసం చెరసాలకు వచ్చేస్తాను, నీకోసం చచ్చిపోతాను. ఓరు బాబు, అంతడావాడు ఎందుకురా బాబు, నేను ఎవడినో తెలియనందాక కోడి కుయ్యదా? ఎందుకంత ఆవేశం? అరే వెంటనే స్పందిస్తారు, కానీ వేరు లేదు, లోతు లేదు. ఏదో ఇలాంటి క్యాంపులకు వస్తావు, కొంత వాక్యాన్ని వింటావు, ఇంటికి పోయి మళ్ళీ వాక్యం తీరు, మళ్ళీ వచ్చే క్యాంపుకి మళ్ళీ వస్తావు, ఏదో కొంత వాక్యం వింటావు,
పైకి మొక్క కనబడుతుంది కానీ లోపల వేరు లేదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు వేరు తన్ని ఎదిగి ఫలించాలి. నువ్వెంత పైకి ఎదగాలంటే నీ వేరు అంత కిందకు వెళ్ళాలి. కానీ వేరు లోతుగా లేదు. వాక్యాన్ని మంచిగా వింటున్నావు, ఇప్పటికిప్పటికీ మంచిగానే స్వీకరిస్తున్నావు, బాగానే స్పందిస్తున్నావు, కానీ వేరు లోపలికి వెళ్ళటం లేదు. యేసు ప్రభు వాక్యాన్ని వింటున్నారు. ఆ రోజున యోహాను సువార్త 6వ అధ్యాయంలో వాక్యం ఎంత చక్కగా వింటున్నారండి. 1 రోజు, 2 రోజు, 3 రోజులు అయిపోయింది. యేసు ప్రభు ఇప్పుడు వారికి ఆహారం పెట్టాలి. ఎట్లాగా? ఇప్పుడులాగా రెడీమేడ్గా 1-2 కుక్కులు, మంచిగా అన్నలు ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు, డైనింగ్ ఒక చోటు లేదు. అక్కడ కూర్చోడానికి పచ్చిక ఉంది. ఇప్పుడు కుర్చీలు ఉన్నట్లు కూర్చోడానికి మంచి ప్లేస్ అది. యేసు ప్రభు అన్నాడు, అందరినీ కూర్చోబెట్టండి. పాపం చాలా రోజులు వాక్యాన్ని వింటా వెళ్ళిపోయారు, తిండి కూడా మర్చిపోయారు. వాళ్ళు ఎంత శ్రద్ధగా వాక్యాన్ని స్వీకరిస్తున్నారు. ఈ సమయంలో వాక్యం ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా ఏ వాసన రాస్తుంది అని చూస్తారు. ఎందుకు? మరి లంచ్ టైం అయిపోతుంది కదా. అరే వాళ్ళు ఎంత అద్భుతమైన వ్యక్తులండి. యేసు ప్రభు మాట్లాడుతుంటే రోజులు ఉండిపోయారు. అలాగా ఒక చిన్న కుర్రగాడు 5 రొట్లు 2 చేపలు తెచ్చుకున్నాడు. కానీ అవి తినాలన్న సంగతి కూడా మర్చిపోయాడు. ప్రభువు మాట్లాడుతుంటుంటే అవి జీవము కలిగిన మాటలు, తిండంతా మర్చిపోయారు. ప్రభు అన్నాడు, మీరు తిండి పెట్టండి అంటే ఇక్కడ మన దగ్గర 5 రొట్లు 2 చేపలు ఉన్నాయి. అదే చిన్న కుర్రోడివి, ఒక పూటకు రావు ఆడికి కూడా. కానీ ఇదిగో మాకున్నవి పట్టుకొచ్చి వచ్చావన్నారు. యేసు ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం చదివితే ఆయన రొట్టె పట్టుకొని పైకి ఎత్తి ఆశీర్వదించి కృతజ్ఞతలు చెల్లించి వడ్డించమంటే 5,000 మంది పురుషులు తిన్న తర్వాత మిగిలిన యవల రొట్టెల ముక్కలు ఎన్ని గంపలు ఎత్తారు? 12 గంపలు ఎత్తారు. ఎంత అద్భుతం! హిస్టారిక్, గిన్నీస్ బుక్ ఎక్కించాలి ఇప్పుడైతే. ఏం అద్భుతం అండి! కళ్ళెదురుగా చూసాం మేము. 5,000 మంది పురుషులు ఉన్నారంటే 10,000 మంది స్త్రీలు ఉంటారేమో, ఇంకో 5,000 మంది పిల్లలు ఉంటారేమో. వాళ్ళందరూ లెక్క పెట్టలేదు, ఇంకా పురుషులనే లెక్క పెట్టారు. అన్ని వేల మంది ఉంటాడుగా. స్పెక్టాక్యులర్ మిరాకిల్. వావ్! ఈటి ఇంకా ఉందా? అవ్వట్లేదు ఇంకాని. పంచుతున్నారు. రొట్లు అన్లిమిటెడ్ బఫెట్. ఎంత తింటే అంత. ఎన్ని చేపలు తింటే అన్ని చేపలు తినే. ఇంకా మిగిలిపోయినవన్నీ ఏరేస్తే 12 గంపలు వచ్చినాయి. 12 శిష్యులు నెత్తి మీద పెట్టి పట్టుకోమనండి మా కుర్రాడు ఇంటికి. గణేశు ప్రభు మనకు తెలియదు. కానీ వాళ్ళందరూ అనుకున్నారు, ఇప్పుడు యేసు ప్రభుని రాజుగా చేసేయాలి. ఇలాంటి వాడు మళ్ళీ మనకు దొరకడం. బాబా ఏంటండి, ఇంక కరువు ఉండదు మనకే. పంటలు కూడా పండించక్కర్లేదు. ఈయన ఇలా పైకి ఎత్తాడు, కింద దించుతాడు, ఊరందరికి పనిచేస్తాడు, అయిపోయింది. ఈయన ఎలాగైనా రాజుగా చేసేయాలి. ఇతడు నిజంగా లోకమునకు రాబో ప్రవక్త ఈయనే. 6వ అధ్యాయం 14వ వచనం యోహాను సువార్త. యేసు ప్రభుని రాజుగా చేద్దాం అనుకున్నారు. అంత అటాచ్మెంట్ వచ్చేసింది. నువ్వు మమ్మల్ని ఏలాలి, మా జీవితాలని, నువ్వే మా కింగ్. అదే అధ్యాయంలో కొంచెం కిందకు వచ్చినప్పటికీ యేసు ప్రభు మాట్లాడుతూ అన్నాడు, మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. 53వ వచనం 6వ అధ్యాయం చదువుతున్నాను, వినండి. యోహాను సువార్త 6:54. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంచె దినమని నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు. ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను ఆయన కపెర్నహూములో బోధించుచు
సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పాను. ఇప్పుడు చదువుతున్నాను వినండి. 6వ అధ్యాయం యోహాను సువార్త 40వ వచనం. ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరే. నా వైపు చూడండి. ఎలాగైతే మేము ఒప్పుకోలేము. నువ్వు 5 రొట్లు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టావా? నో ప్రాబ్లం, మాకు చాలా బాగుంది అది. ఇదేంటి శరీరాన్ని తినమంటున్నాడు, రక్తాన్ని త్రాగమంటున్నాడు, ఇంత కఠినమైన బోధ, మరణం, రక్తం మాకొద్దండి, ఇది మాకొద్దు. మేము తర్వాత మీరు చదివితే ఉంటుంది, ఇంకెప్పుడు యేసు ప్రభుదే రాలేదు, ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తిండి కూడా మర్చిపోయి వాక్యాన్ని విన్న ప్రజలు దేవుని వాక్యాన్ని ఆసక్తిగా అంగీకరించిన వారు ఆ బోధలో చివరికి వెళ్ళినప్పటికీ మాకొద్దండి ఈ బోధ, మేము భరించలేము, మాకొద్దు, మాకు చాలు ఈ భక్తి, ఇంకా ఇది రాతి నేల పడిన విత్తనం. ఇది ఈరోజు యవనస్తుడు, నువ్వు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నావు, మీలో చాలా మంది వాక్యానికి స్పందిస్తున్నారు, కానీ రాతి నేల పడినట్లుగా ఉండకూడదని ప్రభు ఆశ. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు నీ వేరు కిందకి తన్ని వెళ్ళాలి. విత్తువాడు విత్తనాన్ని విత్తుతున్నాడు. నీవు ఫలము ఫలించాలంటే మొదట నాటబడాలి కదా. మొదట నీవు నాటబడాలంటే నీ నేల ఎట్లా ఉంది? ఐదుగులకి కిటికీలో కూర్చున్నట్లున్నావా? త్రోవ పక్క నేల వలె ఉన్నదా? దుష్టుడు ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ప్రయాసపడి ఎంత విత్తనాలు విత్తినా, ఎంత కన్నీరు కార్చినా, ఓ కాకులో చెత్తుకెళ్ళిపోయినట్లుగా వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు దుష్టుడు. వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారు ఇన్ని 100 మంది అక్కడ కూర్చొని. వాక్యాన్ని స్పందించమంటే నిలవబడుతున్నావు, కానీ నీ కాలేజీకి వెళ్ళాక, నీ ఆఫీస్కి వెళ్ళాక, మీ కాలనీస్కి వెళ్ళాక, మీ ఊరు వెళ్ళిపోయిన తర్వాత, మీ ఇంటిలోనో ఇంటి బయటో, నీవు చదువుతున్న కళాశాలలోనో ఇంకెక్కడో కొంచెం కష్టం వచ్చినప్పటికీ నాకొద్దు అని అంటున్నావా? ఆ స్థాయిలో నువ్వు ఉండకూడదని ప్రభువు కోరుతున్నాడు. దేవుని వాక్యము నీవు భుజించాలి. ప్రభు అంటున్నాడు, నా శరీరమును తిని నా రక్తము తాగువాడు. మీ పితరులు మన్నాను తిని చచ్చిపోయారు, కానీ ఈ ఆహారము తినేవాడు. ఏమిటి ఆహారము? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. నా వాక్యమును మీరు భుజించాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో అపవాది శోధిస్తూ ఉన్నప్పుడు 40 దినాలు ఉపవాసంలో ఉన్నావు, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోమంటే ప్రభు అన్న మాట, అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. దేవుని మాట ఇక్కడ నుండి విత్తబడుతున్నప్పుడు నీ హృదయము త్రోవ పక్క నేల వలె ఉంటే, నీ హృదయము రాతి నేల వలె ఉంటే, అయ్యో నీవెప్పటికీ కూడా ఫలభరితమైన జీవితాన్ని జీవించలేవు. ఇది మొదటి మెట్టు. నీకు ఆశ ఉందేమో ఫలించాలని, ఓ నా జీవితం ఫలభరితంగా ఉండాలని నువ్వు కోరుతున్నావేమో, కానీ మొదటి మెట్టే సరిగ్గా లేదు. విత్తనాలు విత్తబడుతున్నప్పుడు నీవు దాన్ని అంగీకరించలేకపోతున్నావు. కష్టం వచ్చినప్పుడు, మంచిగా ఉన్నప్పుడు అంగీకరించగలుగుతున్నావు. రిట్రీట్లో ఉన్నట్టు బాగుంది. చాలామంది రిట్రీట్ ఫేర్వెల్ అయిపోయిన తర్వాత వ్యాలిడిటీ సెషను నన్ను పలకరిస్తూ, అన్నా చాలా బాగుందన్నా, కానీ ఇక్కడే ఉండిపోతే బాగుండన్నా, ఇక్కడైతే ఎంత చక్కగా ఉంది, కానీ ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత మరలా నీ హృదయము రాతి నేల వలె ఉందేమో. కానీ ప్రభు ఈరోజు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. 3వ నేల ఉంది అది. ఓ విత్తనాలు ముండ్ల పొదల్లో పడినాయి. ముండ్ల పొదల్లో పడిన విత్తనాల గురించి చదువుతాను వినండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనంలో రాయబడింది, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని హైక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచవేయను గనుక వాడు నిష్ఫలుడగును. వాడు ఫలించడం లేదా ఎదగడం మొదలు పెట్టాడు, ఫలించడం కాదు. వాడు ఎదుగుతున్నాడు,
వాక్యం విన్నాడు, వాక్యాన్ని అంగీకరించాడు, విత్తనం విత్తబడింది, మొక్క వచ్చింది. మొక్కతో పాటు ఇంకా చాలా వచ్చాయి. అది సమస్య. మొక్క పైకి వచ్చింది, కానీ ముండ్ల పొదలు ఇంకా పైకి వచ్చినాయి. ప్రియమైన యవ్వనస్తులారా, ఈ మాటలు జాగ్రత్తగా వినండి, నా వైపు చూసి వినండి. ఇప్పుడు మత్తయి 10వ అధ్యాయం 13వ అధ్యాయాలు అన్నీ చదవకండి, ఇటు చూసి వినండి. నేను వాక్యం చెప్పినప్పుడు రెఫరెన్స్ మీరు బైబిల్ చూడండి. విత్తనాలు విత్తబడిని, మొక్క బయటకు వచ్చింది, కానీ ముండ్ల పొదలు అణిచివేస్తున్నాయి. ఐక విచారాలు, ధనమోషములు. బైబిల్లో ఒక యవ్వనస్తుడున్నాడు. నేను యథార్థంగా చెప్తున్నాను ఈ మాటని. నేను ఇంకా అంత భక్తి కలిగిన యవ్వనస్తుడిని కలుసుకోలేదు, కానీ అతడు దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయాడు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో యవ్వనస్తుడు కనిపిస్తాడు. మీ బైబిల్లో ఒకసారి మార్కు సువార్త 10వ అధ్యాయం చూడండి. 17వ వచనం నుండి నేను చదువుతున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం నుండి. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బాధకుడా, నిత్య జీవనకు వారసునగుటకు నేను ఏమి చేయదని ఆయన అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలు వద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఉంటేనని చెప్పాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఒకసారి ఆలోచించండి యవ్వనస్తుని గురించి. ఇలాంటి యవ్వనస్తుడు ఎక్కడైనా చూసానా? నేను ఇన్ని సంవత్సరాలు అయింది, నేను చూడలేదండి. యేసు ప్రభు రోడ్డు మీద వెళ్తున్నాడు. డబ్బున్నాడని మీకు చెప్పకనే చెప్పింది వాక్యం. బాగా డబ్బున్నవాడు, చాలా ఆస్తిపరుడు, మిగుల ఆస్తి గలవాడు, కానీ రోడ్డు మీద మోకాలేసాడండి. రోడ్డు మీద మోకరించాడు, నడి రోడ్డు మీద. అందరూ కళ్ళు మూసుకోండి, ఎవరో కళ్ళు ఇప్పొద్దు, దయచేసి ఎవరో కళ్ళు ఇప్పొద్దు అని చెప్పాలి. ఎందుకు? నువ్వు నిలబడ్డానికి. ఎవరిని కళ్ళిప్పి చూస్తే నువ్వు నిలబడవు కదా. అమ్మ ఎవరైనా చూసేస్తారేమో, బాగోదేమో ఇప్పుడు. అందుకని సేవకులు చెప్తా ఉంటారు, అందరూ కళ్ళు మూసుకొని ఉండండి, ఎవరు చూడకండి. ఇప్పుడు ఎవరైనా నిలబడతారా అని అడగాలి. కానీ నడి రోడ్డున, రోడ్డు మీద ఎంతమంది జనాలు ఉన్నారు. పరిగెడుతున్నప్పుడే జనాలకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి ఇంత డబ్బు కలిగినాడు పరిగెడుతున్నాడు, అంత అవసరం ఏంటి? పరిగెత్తుకొని వచ్చి మోకాలేశాడండి యేసు ప్రభు ముందు. ఎవడో చూస్తాడనేం అనుకోలేదు, మంచిగా ఉంటుందో ఉండదో అని ఆలోచించలేదు, మోకరించాడు. సద్బోధకుడు అని పిలిచాడు. యేసు ప్రభు ఆశ్చర్యపోయాడండి. యేసు ప్రభు దాని గురించి అడ్రస్ చేశాడు. ఓ, నువ్వు సత్పురుషుడు అన్నావు, నన్ను దేవుడు ఒక్కడే కదా సత్పురుషుడు అంటే నువ్వు నన్ను దేవునిగానే చూసావు. ఎంత అద్భుతం! దేవుడిగా గుర్తించాడు కాబట్టి నడి రోడ్డు మీద మోకరించాడు దేవుని ముందు. యేసు ప్రభు అన్నాడు, నరహత్య చేయొద్దు, వ్యభిచారం చెయ్యొద్దు, దొంగతనం చెయ్యొద్దు, అబద్ధాలు ఆడొద్దు, మోసం చెయ్యొద్దు, తల్లిదండ్రులు సన్మానించు. ఇవన్నీ నీకు తెలుసు కదా. తడుముకోకుండా చెప్పాడండి యేసు ప్రభు. బాల్యం నుండి ఇవన్నీ చేస్తున్నాను, చిన్నప్పటి నుండి చేస్తున్నాను. అవతల ఉన్నది యేసు ప్రభు. టామ్ అండ్ జెర్రీ కథలు చెప్పేది అవదు. ఆయనకు లోపల హృదయాలు కూడా తెలుసు. ఉత్తిగా నేను బాల్యం నుండి చేస్తున్నానంటే కుదరదు. బాల్యం నుండి ఇవన్నీ నేను అనుసరిస్తున్నాను అంటే అది ఖచ్చితం. తప్పకుండా అంత నీతిగా బతుకుతున్నాడు. దేవుని వాక్యాన్ని అంగీకరించిన వాడే. ఫలించినట్లుగానే ఉంది దేవుని వాక్యం. ధర్మశాస్త్రం అంతా హృదయంలో ఉంది. ధర్మశాస్త్ర ప్రకారం జీవిస్తున్నాడు. ఆ రోజున్న పరిసయ్యుల దగ్గరికి కానీ శాస్త్రుల దగ్గరికి కానీ తీసుకెళ్తే ఇతనికి ప్రత్యేక సన్మానం చేస్తారు.
ఎందుకంటే ఇలాంటి కుర్రోడు ఎక్కడ దొరుకుతాడండి? డబ్బుంటే పనికి మాలిన బ్రతుకులు బతుకుతారు. ఒక వ్యక్తి భూమి మీద పాడైపోతున్నాడంటే తప్పకుండా వాటికి దగ్గర చాలా డబ్బుండి ఉంటుంది. అలాంటి బాగుపడ్డావు. నేను చూస్తాను చాలా మందిని, విద్యార్థుల్ని, ఎక్కువ మంది పాడైపోయే వాళ్ళు తీసుకొస్తా. డబ్బున్నడే, డబ్బుంటే వాడి జీవితం తేడాగా ఉంటుంది. కానీ యవనస్తుడికి చాలా డబ్బు ఉంది, కానీ సక్రమమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? 21వ వచనం, యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, ప్రియమైన యవనస్తుడా, అతనిని ప్రేమించి. ఆ మాట చాలా ప్రాముఖ్యమైంది. ఓ ఎంత మంచి యవనస్తుడిని నేను కలుసుకున్నాను అనుకున్నాడు ప్రభు. నడి రోడ్డున పరిగెత్తుకొచ్చి మోకరించాడు. నడి రోడ్డున నన్ను సద్బోధకుడా అని పిలిచాడు. చుట్టుపక్కల పరిసయ్యులు, క్రిటిక్స్ ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించలేదు. నన్ను దేవుడనే సంబోధించాడు. చిన్నప్పటి నుండి భక్తిగా నిష్ఠగా పెరిగాడు. ప్రభు అతనిని ప్రేమించి, నీకొక్కటి కొదువుగా ఉంది, వన్ థింగ్ యూ ల్యాక్, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. ఆ మాట విన్నప్పటికీ ఆ యవనస్తుడు ముఖం మాడిపోయింది. ఓ ముఖం చిన్న బుచ్చేసుకున్నాడంట, కళ్ళ నీరు కారిపోతున్నాయి. సరే, అది అట్లా ఉండగా నాతో రా అంటే యేసు ప్రభు కూడా కొంత ఇస్తాడేమో, సేవ కొంత ఖర్చు పెడతాడేమో, అంతా వదిలేచ్చేయమంటున్నాడు. అంతా వదిలేమంటే ఎలాగ వద్దండి? చాలా మంది యవనస్తులకి ఇదే సమస్య. అన్న మాకు అంతా ఓకే, కానీ మరి అంతా వదిలేయమంటారన్నా. మరి ఏం వద్దంటే ఎలాగవుతుంది? మరి మేము యవనస్తులం కదా, మాకు కొన్ని ఉంటాయి రిజర్వేషన్స్. ప్రభు అంటున్నాడు, ఒక్కటిని వదిలిపెట్టే, ఆ ఒక్కటి తప్ప ఏదైనా వదిలిపెట్టేస్తానంటారు. ఓ యవనస్తుడు ముఖాన్ని చిన్న బుచ్చేసుకున్నాడు, దుఃఖపడుతున్నాడు, కళ్ళంట నీరు కారుతున్నాయి. కానీ ప్రభువు నుండి దూరంగా వెళ్ళిపోయాడు. ఐహిక విచారములు, ధనమోక్షములు ఎదుగుతున్న ఆ మొక్కని కిందకి తొక్కేసినాయి. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, అయ్యో ఇలాంటి క్రమశిక్షణ నాకు కుదరదండి. ఏమిటండి, ఎవడ చూసిన ప్రసంగాల్లో అదే చెప్తున్నారు. అమ్మాయిల్ని ప్రేమించుకో, అబ్బాయిల్ని ప్రేమించుకో, ప్రేమ 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 అని సాగు కొడుతున్నాడు 2 రోజుల నుండి అని చెప్పాడు నా కారులో ఒక ఆయన. నువ్వు కానీ పొరపాటు నాకు చెప్తావేమని చిన్న వార్నింగ్ ఇచ్చినట్లు ఇచ్చేయండి నాకు. బాబు ప్రేమ ప్రేమ అని 2 రోజుల నుంచి చితక్కొడేస్తున్నారు మాకు. ఎందుకు చితక్కొడుతున్నారు? యేసు వానిని ప్రేమించి చెప్పాడు, నీకు ఒక్కటి కొదువుగా ఉంది, ఆ ఒక్కటి వదిలిపెట్టే చాలు, అన్నీ ఉన్నాయి ఒకటి తప్ప. ఒకవేళ నీ జీవితంలో ఒక్కటే ముండ్ల పొదల వలె వాక్యము ఫలించకుండా తొక్కు పెట్టేస్తుందేమో నువ్వు అనుకుంటున్నావు. ఆ ఒక్కటే కదన్నా, ఆ ఒక్కటే. మరి ఎప్పుడు డిసైడ్ అయిపోయాం అలాగా? మరి ఏం చేయలేను ఇంకా నేను. ప్రభు అంటున్నా, నువ్వు ఒక్కటి వదిలిపెట్టరా, పరలోకంలో నీకు ధనం కలుగుతుంది. కానీ పరలోకం మీద మనసు లేదు. అంతా బాగుంది, కానీ ఈ లోకం మీదే ఉంది మనసు అంతా కూడా. ఆ ఒక్కటేంటి? ఒకరోజు ఒక ఆయన ఇల్లు అమ్మేస్తున్నాడు. 50 లక్షల ఇల్లు 20 లక్షలకి అమ్మేస్తున్నానని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఓ చాలా మంది వచ్చేసారు. 50 లక్షల ఇల్లు 20 లక్షలకి అమ్మేస్తాడా? అవును అమ్మేస్తున్నాను. అమ్మేస్తున్నాను నేను కావాలని. సరే, కాగితాలన్నీ రాసుకోవడానికి ఒక ఆయన ముందుకు వచ్చాడు ఆనందంగా. కానీ ఒక షరతు పెట్టాడు, ఏమీ లేదు, ఇల్లు అంతా రాసేస్తాను, కానీ నా బెడ్రూమ్లో నాకు ఒక సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ ఏంటంటే, ఇల్లు నేను కట్టుకున్న తర్వాత నా బెడ్రూమ్లో ఒక మేక కొట్టుకున్నాను, ఆ మేక మట్టుకు నువ్వు తీయకూడదు, ఆ మేక నాది, ఆ మేక ఒక్కటి తప్ప మిగతా ఇల్లు అంతా నీకే. ఈడనుకున్నాడు 50 లక్షల ఇల్లు 20 లక్షలకు వస్తుంది, ఆ మేక ఎవడికి లెక్క, ఉంచుకోలే నీ మేక నువ్వు అన్నాడు. ఓకే అలాగే రా అగ్రిమెంట్ అన్నాడు. అలాగే రాశారు అగ్రిమెంటు. మేకొకటి ఓనర్ది, ఒరిజినల్ ఓనర్ది, మిగతా ఇల్లంతా
ఈతందే. ఆ మేక మీద ఉన్న సర్వ హక్కులు మాత్రం ఈ ఓనర్ గారికే ఉంటాయి. ఓ అయిపోయింది. ఓ పెద్ద భోజనాలకు పిలిచాడండి అందరినీ. యూపీఎఫ్ అన్నోళ్ళు, పాస్టర్ ఫెలోషిప్ పాస్టర్ గారులు అందరూ వెళ్ళారు. దేవుడు ఎంత మేలు చేశాడండి మా విషయంలో. 50 లక్షలు ఇల్లు ఎంతకు వచ్చింది? 20 లక్షలకు వచ్చింది. అందరూ చప్పట్లు కొట్టారు, రిబ్బన్ కటింగ్లు చేశారు, అయిపోయింది. నెల రోజులు ఆనందంగా జరిగింది. ఓనర్ గారు వచ్చారు నెల రోజుల తర్వాత. అయ్యా ఎలాగున్నారు? బాగున్నాను, రండి రండి, టీ కాఫీలు అన్నీ ఇచ్చాడు మొదటిసారి వచ్చినప్పుడు. ఎలాగుంది సార్ నా మేకు? మీ మేకు బాగానే ఉందండి సార్ బెడ్రూమ్లో. ఒకసారి చూసుకోవచ్చా సార్? చూసుకోండి సార్, దానికే ఉంది. వెళ్ళిపోయాడు, టాటా వెళ్ళిపోయాడు. ఒకరోజు సాగింది, 2, 3, 4వ రోజున అర్ధరాత్రి 1 గంటకు వచ్చాడంట. బెల్ల కొట్టాడు. ఎవరిప్పుడు? నేనయ్యా, మీ పాత ఓనర్ని. ఏంటంటే ఇప్పుడు వచ్చారేటి? ఒక్కసారి మేకు చూడాలనిపిస్తుందండి. ఒకసారి చూసుకొని వెళ్ళిపోతాను నా మేకు. అరే మా పిల్లలు పడుకున్నారు బెడ్రూమ్లో, అయితే నన్నేం చేయమంటావు? నా మేకు మీద ప్రేమ వచ్చింది, ఒక్కసారి చూసుకొని వెళ్ళిపోతాను నేను. వాళ్ళు ఏదో చెయ్యి, వెంటనే వెళ్ళిపోతావు కదా? 5 నిమిషాలే వెళ్ళిపోతాను, వెంటనే వెళ్ళిపోతాను. సరే ఏం చేస్తాడు? వదిలేడు. పిల్లలందరినీ లేపి పగ్గదిలో పెట్టాడు. వెళ్ళి ఆ మేకని ఇలాగ అనుకున్నాడంట. కొద్దిసేపు ఇలాగ అనుకొని ఒకసారి ముద్దు పెట్టుకున్నాడంట మేకని. వీడికేం అర్థం అవట్లేదు. ఓకే వెళ్తానే, బాయ్ అన్నాడు. అయ్యో వెళ్ళు బాబు అన్నాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. 4 రోజుల తర్వాత మళ్ళీ అర్ధరాత్రి 2 గంటలకు వచ్చాడంట. మళ్ళీ బెల్లగొట్టాడు. మళ్ళీ వచ్చాడేటి? మేకు. నా మేకు చూడాలనిపిస్తుంది, నాకు నిద్ర అట్టట్లేదు, దాన్నే చూడాలనిపిస్తుంది. ఇదేటయ్యా పీకు పడిపోయి మేకు లేదు, ఏమీ లేదు, ఇల్లంతా నేను కొనుక్కున్నాను. పట్టా తీయ ఒకసారి, అగ్రిమెంట్ ఇది ఏముంది? ఆ మేకు తప్ప ఇల్లంతా నీది. ఆ మేక ఎవరిది? ఆ మేక నాది. ఒరే నీ మేక నా బతుకులో మేకైపోయిందిరా బాబు. ఆ రోజు ఆ ఒక్కటే అనుకున్నాను నేను. ఆ ఒక్కటే నన్ను ఇంత హింస పెడుతుంది ఏంటి? వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడంట తెల్లారి 3:30కి. పాలు ప్యాకెట్ ఇంతకుముందు వచ్చాడంటే మళ్ళీ వచ్చి మేకు అంటున్నాడు. బాబు ఒక్క మాట నాయనా, ఆ మేకు పట్టుకెళ్ళిపో, ఎంత కావాలంటే అంత ఇస్తాను, 75 లక్షల మేకు అన్నాడంట. ఎంత? మేక్ ఖరీదు ఎంత? ఒరిజినల్గా ఇల్లు ఖరీదు ఎంత? 50 లక్షలు. ఇడిచ్చింది ఎంత? 20 లక్షలు. మేకు తీయాలంటే ఎంత? 75 లక్షలు. టోటల్ ఎంత? 95 లక్షలు. నాయనా మేకు 75 లక్షలు. అవును 75 లక్షలు, లేకపోతే మళ్ళీ వస్తాను రేపు. ఆ ఒక్కటి నువ్వు అనుకుంటున్నావు, ఆ ఒక్కటే కదా. ఐహిక విచారములు, ధనమోషములు ఏముందిలే, ఒక్క సెల్ ఫోనే కదా, ఒక్క చాటింగ్ ఏమొద్దులే, పెద్ద ప్రాబ్లం లేదనుకుంటున్నావు. ఆ ఒక్క చాటింగ్ ఎదిగే మొక్కని అణిగి పెట్టేస్తుంది లోపలికి. ఫలించలేదండి. ఈ 3 నెలలు ఫలించలేదు. విత్తనంలో లోపం ఉందా? లోపం లేదు. విత్తే సమయం లోపం ఉందా? లోపం లేదు. విత్తేవాడు ప్రయాసతోనే విత్తాడు, కన్నీటితో విత్తాడు. కానీ త్రోవ పక్క పడిన ఐతుకు వలె కిటికీ బ్రతుకొక్కడిది. అప్పటికప్పటికి అంగీకరించిన యేసు ప్రభు వెంబడించిన 5 రొట్టెలు 2 చేపల్లో ఉన్న శిష్యులు కఠినమైన బోధరాగానే ఇంటికి వెళ్ళిపోయినట్లుగా రాతి నెలవలే ఉంది. ఎందుకంటే వేరు లోపలికి వెళ్ళలేదు. ముందువలే ఉన్నదేమో నీ హృదయము. విత్తనాలు విత్తబడుతున్నాయి కానీ ఎదుగుతున్న మొక్కని తొక్కేస్తూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట. ఈ లోకం ఎంతో భయంకరంగా ఉంది. ఈ పోస్ట్ మోడర్న్ ఏజ్లో యవనస్తులకి ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. ఎట్టి చూసినా పచ్చగా కనబడుతుంది. జాగ్రత్త. వాక్యము నీ హృదయంలో విత్తబడుతున్నప్పుడు ఆ వాక్యము ఫలించినట్లుగా నీ హృదయాన్ని కానీ ఈరోజు నువ్వు సిద్ధం చేసుకోకపోతే ఎంత గొప్ప సేవకుడు విత్తనాలు విత్తినా అది ఫలించదు. ఓ లోతు, నువ్వెక్కడికి బయలుదేరావు? నేను దేవుడు పిలిచాడు, రమ్మని పిలవలేదు. అబ్రాముని పిలిచాడు. అబ్రాము నీవు తండ్రి ఇంటిని, నీ ఇంటిని విడిచిపెట్టి, నీ ఊరిని విడిచిపెట్టి నేను చూపించే చోటికి రమ్మంటే మేబీ ఆ రోజు అబ్రాము సారాయి వెళ్ళిపోతూ ఉంటే అని నేను వస్తానని బయలుదేరాడేమో. ఓ ఏంటి ఇదంతా వదిలి నువ్వు కూడా వచ్చేస్తావా? నేను వచ్చేస్తాను నీకు కూడా. అరే చూసుకో, ఆలోచించుకో, ఎక్కడికి వెళ్తున్నావు తెలియదు మాకే అడ్రస్ లేదు. ఏం పర్లేదు వచ్చేస్తాం. కూడా వెళ్ళిపోయాడు అబ్రాము కూడా. ఓ కొన్ని గొర్రెలు పెరిగినాయి. అబ్రామ్ అన్నాడు, నువ్వు నేను కలిపి ఉండలేవేమో, నువ్వు ఒక పక్క వెళ్తే నేను ఒక పక్క వెళ్ళిపోతానంటే
అలా చూసుకున్నాడంట, పచ్చగా కనబడినాయి అంట. లోతు కన్నులెత్తి, ఆదికాండం 13:10 లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అన్న పట్టణమును నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి ఏది పచ్చగా కనబడింది అక్కడికి వెళ్ళిపోయాడు, సర్వనాశనం చేసుకున్నాడు జీవితాన్ని. యవనస్తులారు ఇటువైపు చూసి వినండి. అబ్రహాముతో పాటు బయలుదేరాడు లోతు కూడా. అబ్రహాములాగే జీవితాన్ని సమర్పించుకొని బయటకు వచ్చేసాడు. అబ్రహాము వలె వదిలిపెట్టేశాడు ఊరు వాకలు అంతా కూడా. కానీ ఒక సమయం వచ్చినప్పటికీ లోకం వైపు చూశాడు. ఓ, అది చాలా పచ్చగా ఉంది, అది చాలా బాగుంటుందేమో. ఓ, అబ్రహాం వెళ్ళిపోమంటే, అయ్యో నువ్వు పెద్దోడివి, నువ్వు మొదట వెళ్ళన్నయ్యా, మీరు వెళ్ళండి సార్ మొదట, మీ దగ్గర నేను శిష్యుణ్ణి అని చెప్పట్లే. ఓకే, నాకు అవకాశం వచ్చింది కదా, ఒకసారి చూసుకొని పచ్చగా ఉన్నదంతా నాకు కావాలనుకున్నాడు. మీకు తెలుసు ఆ కథ ఏమైందో? సొదొమ గొమొర్రాలన్నీ నాశనం అయిపోయినాయి. వాళ్ళ భార్య లోకం వైపు చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు నుండి ఒక భయంకరమైన దౌర్భాగ్యమైన భ్రష్టమైన ఒక తరం వచ్చింది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు, లోతు భ్రష్టులకు తండ్రి అయ్యాడు. ఎటువైపు చూస్తున్నావు? యూత్ క్యాంప్కి వచ్చావు, నీవు వాక్యాన్ని వింటున్నావు, ఆ వాక్యం నీలో ఫలిస్తూ ఉందా? ఇక్కడే ఆగిపోయిందా? ఇంకా ప్లాంటింగ్ స్టేజ్ దగ్గర ఆగిపోయావు నీవు. అప్పుడే ఫలాల గురించి ఆలోచిస్తున్నావు. అసలు మొక్క ఎదగాలి కదా, విత్తనం పడింది కానీ ఫలించాలి కదా విత్తనం. నేను ముగించే ముందు ఈ మాటలు మీకు చెప్పాలి, చాలా జాగ్రత్తగా వినండి. ఈ చివరి 10-15 నిమిషాలు, ఆది నుండి దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఆయన కోరిక ఏంటో తెలుసా? ఆయన ఆశ ఏంటో తెలుసా? ఆయన ఆకాంక్ష ఏంటో తెలుసా? మానవుడు ఫలించాలి, మీరు ఫలించి అభివృద్ధి పొందాలి. బైబిల్లో ఫ్రూట్ఫుల్ అన్న మాట ఎక్కడ కనిపించిందో అని మొదలు పెట్టాను చదవడానికి. ఆదికాండంలోనే కనిపించింది ఫలించడం గురించి. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం రాయబడి ఉంది, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వాని సృజించెను. ఇప్పుడు వినండి ఈ మాట, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. నా వైపు చూసి వినండి జాగ్రత్తగా ఈ మాటలో, ఇటు చూడండి జాగ్రత్తగా. దేవుడు ఆశీర్వదించిన మొట్టమొదటి ఆశీర్వాదం ఫ్రూట్ఫుల్నెస్. మీరు ఫలించి, బీ ఫ్రూట్ఫుల్ అండ్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్. దేవుడు మానవుణ్ణి తన పోలికలో నిర్మించాడు. మానవుని గురుండున్న ఆశ మానవుడు ఫలించాలి, మోడి బారిన జీవితం కాదు. దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఆయన ఆశ, ఆయన కోరిక, ఆయన ఆకాంక్ష, ఓ నా పోలికలో సృష్టించుకున్న మానవుడు కన్స్యూమర్ కాదు, ప్రొడ్యూసర్ అవ్వాలి, ఫలించే వ్యక్తిగా ఉండాలి. దేవుడు ఈ మహా సృష్టిని సృష్టించాడు. నాకు ముందు ఎడ్వర్డ్ అని చెప్తూ ఎన్ని కోట్ల కోట్ల నక్షత్రాల్ని సృష్టించాడో దేవుడు చెప్తా ఉన్నాడు ఈ గొప్ప సృష్టి గురించి. ఈ మాట వినండి, ఇన్ని కోట్ల 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 నక్షత్రాల్ని ఒక్క నోటి మాటతో సృష్టించిన దేవుడు. ఆయన వాక్కుకి అంత శక్తి ఉంది, ఆయన నోటితో పలికిన మాటకి అంత ప్రభావం ఉంది. కలుగును గాక అంటే కలిగింది. సూర్యుని గురించి చెప్తుంటుంటే
6,95,000 కిలోమీటర్ల రేడియస్ ఉన్న సూర్యుడు, 6,95,000 కిలోమీటర్లు ఉన్న రేడియస్, మధ్యలో చుక్క పెట్టి దారం కడితే వస్తుంది. ఆ సూర్యుని కంట సుమారు 1,500 రెట్లు ఉన్న నక్షత్రాన్ని కనిపెట్టారు శాస్త్రజ్ఞులు. దాని పేరు రెడ్ హైపర్ జైంట్ అని పేరు పెట్టారు. సూర్యుడు భూమి కంట సుమారు 100 రెట్లు పెద్ద గ్రహం. సూర్యుని కంట 1,500 రెట్ల పెద్ద నక్షత్రం. ఆ నక్షత్రం చుట్టూ ఒక్క రౌండ్ తిరిగి రావడానికి 900 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే విమానం ఎక్కి, మరలా చెప్తున్నాను విను, స్కూటర్ కాదు, సైకిల్ కాదు, కారు కాదు, 900 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే ఒక జెట్ విమానం ఎక్కి ఆ నక్షత్రం చుట్టూరు ఒక్కసారి తిరిగి రావడానికి 1,100 సంవత్సరాలు పడుతుందంట. 1,100 సంవత్సరాలు. ఒక్క నోటి మాటతో, దేవుని నోట నుండి వచ్చిన వాక్కు యొక్క శక్తి ఈ గొప్ప సృష్టి. దేవుడు ఆ సృష్టినంతా చేసి మానవుని చేతిలో పెట్టాడు. నువ్వు ఏలిదంతా. మానవుడు మిషన్స్ని చేశాడు, మానవుడు యంత్రాల్ని తయారు చేశాడు, కానీ ఏ యంత్రమునైనా తన చేతిలో పెట్టుకున్నాడు. నీ టీవీ ఏ ఛానల్ రావాలో రిమోట్ నీ చేతిలో ఉంటుంది. నీ కారు ఏ టర్నింగ్ తిరగాలో స్టీరింగ్ నీ చేతిలో ఉంటుంది. ఈ మైక్ ఎప్పుడు ఆన్ అవ్వాలో నా చేతిలో ఉంటుంది. కానీ దేవుడు మానవుణ్ణి తన పోలికలో సృష్టించి పరిపూర్ణమైన స్వేచ్ఛనిచ్చాడు. నీ కంట్రోల్ని దేవుని చేతిలో పెట్టుకోలేదు, నీ చేతిలోనే పెట్టాడు. దేవుని పోలికలో నిన్ను సృష్టించి ఏదేని తోటలో పెట్టాడు మానవుణ్ణి. వేల 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 ఎకరాలు ఉందేమో, వేల వృక్ష ఫలాలు ఉన్నాయేమో, చాలా పెద్ద తోట. ఒకవేళ 10 ఎకరాలు ఉంటే 10 నుయ్యులు 10 బోర్లు వేస్తారు. కానీ ఏదైనా తోటను తడపడానికి దేవుడు 4 నదులను పెట్టాడు. ఎంత పెద్ద తోట! ఆ తోట మధ్యలో ఒక చెట్టుని పెట్టాడు. మీరు మాత్రం ఈ చెట్టు పండుని తినద్దు, ఇదంతా మీరు తినచ్చు, నిరభ్యంతరంగా తినచ్చు. ఈ తోటలో చెట్లన్నీ, ఈ ఒక్కటి మీరు తింటే చస్తారన్నాడు. మీరంటారు ఎందుకు పెట్టాడు దేవుడు అదొక్కటి? దేవుడు మానవుణ్ణి ఎంత ప్రేమించాడో మానవుని సృష్టిలో చూపించాడు. ఈ సృష్టి అంతా చేసి, నేను ఇంతగా నిన్ను ప్రేమించాను, నా పోలికని నా స్వరూపాన్ని నీకు ఇచ్చాను, ఇదిగో ఈ సృష్టి అంతా నువ్వు తీసుకో. ప్రేమ వెల్లడిపరిచేది. ప్రేమ అంటే నోటితో పలికేది కాదు, ప్రేమ క్రియల్లో చూపించేది. నిన్ను ఎంతగా ప్రేమించానో తెలుసా? ఇదిగో ఇదంతా నీకు ఇచ్చాను. కానీ నీ దగ్గర నుండి నేను ఒకటి ఆశిస్తున్నాను, ఏంటో తెలుసా? ఒక్క ప్రేమ. మరి నీ ప్రేమను నా ఎడల చూపించడానికి కూడా నీకు ఒక అవకాశం ఇవ్వాలి కదా. అదే ఈ చెట్టు. ఇది వదిలే. నేను సాయంత్రం పూటలు వచ్చినప్పుడు ఆ చెట్టుని చూడగానే, ఆహా, నా బిడ్డలు నాకు ఇచ్చిన చెట్టు, వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు. నేను మిమ్మల్ని ఇంతగా ప్రేమించాను, మీకు ఎంత ఇచ్చాను, మీరు నన్ను ప్రేమించండి, ఇదొక్కటి ఇవ్వండి నాకు చాలు. అది తండ్రి ప్రేమ. మా నాన్నగారికి 18-19 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల పుట్టినరోజు వస్తుందని గిఫ్ట్ కొనాలనుకున్నాం. నాకు ఒక అక్క, ఒక చెల్లి, ముగ్గురు మీటింగ్ పెట్టుకున్నాం. ఏం గిఫ్ట్ కొనాలంటే అప్పుడే మీటింగ్లకి ఎక్కడికి వెళ్ళి వాచ్ పడేసుకొచ్చాడు. వాచ్ కొందాం అనుకున్నాం. 50 years గోల్డెన్ జూబ్లీ బర్త్డే. వావ్, వాచ్ ఏది కొందాం? టైటన్ వాచ్ కొందాం. వెళ్ళి నువ్వు కొట్టేసింతే అన్నారు. బడ్జెట్ 1200. నీ దగ్గర ఎంత ఉంది, నీ దగ్గర ఎంత ఉంది, నీ దగ్గర మేము చదువుకుంటున్నాం. 150 రూపాయలు వచ్చింది. ఉన్న బడ్జెట్ 150 రూపాయలు, ఆశ ఏమో 1200. ఏం చెయ్యాలని ఆలోచిస్తుంటే మా అమ్మ వచ్చింది. ఏంట్రా మీటింగ్ పెట్టారు అంది. ఏమీ లేదమ్మా, డాడీకి వాచ్ కొనాలి, మా దగ్గర డబ్బులు 150 ఉన్నాయి, అది 1200 అంటే మా అమ్మ ఒక శుభవాచ్ చెప్పింది. నేను ఉన్నాను కానీ నేను ఇచ్చేస్తాను 1200 అంది. మా 150 లోపల ఇచ్చాం. 1200 పట్టుకెళ్ళిపోయి వాచ్ కొనుక్కొని వచ్చాను. మంచి పార్సల్ చేసాం. హ్యాపీ బర్త్డే టు యూ డాడీ. జూన్ 17వ తేదీన ఆ రోజు మా డాడీ లేవగానే పరిగెత్తుకొని వెళ్ళి హ్యాపీ బర్త్డే టు యూ అని వాచ్ ఇచ్చాం. ఎంత ఆనందపడిపోయాడు మా డాడీ. ఓ వాచ్ పెట్టుకొని టైటన్ వాచ్,
తర్వాత చర్చ్కి వచ్చి మా పిల్లలు కొన్నారండి ఈ వాచ్. ఎవరైనా ఇంటికి రాగానే ఆ వాచ్ మా పిల్లలు కొన్నారండి, మా పిల్లలు ఇచ్చారండి ఈ వాచ్, వాళ్ళు నా బర్త్డే కొన్నారండి ఈ వాచ్. ఎక్కడే మా అమ్మకి 1200, మా అమ్మ హౌస్ వైఫ్, ఉద్యోగం చేయట్లే, మా డాడీ జోబులవే తెచ్చిచ్చేసింది 1200 మాకు. డబ్బులు ఆయనవే, సొమ్ము అయిందే, మళ్ళీ గిఫ్ట్ ఆయనకే ఇచ్చాం. కానీ ఆయన ఎంత మురిసిపోతున్నాడు, మా పిల్లలు కొన్నారండి ఈ వాచ్. మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టుని దేవుడే చేశాడు. అది దేవుందే. నీకున్న కోరికలను దేవుడే పెట్టాడు, నీకున్న ఆశల్ని దేవుడే పెట్టాడు. కానీ దేవుడు ఒక గీత గీశాడు, ఇది దాటొద్దన్నాడు. ఆయన మాటకి సృష్టిలో పడింది. ఆయన ఒక్క మాట పలికితే సూర్య చంద్ర నక్షత్రాలు, కోట్ల నక్షత్రాలు పుట్టాయి. కానీ ఆయన మాటకి మానవుడు లోబడలేదు. నువ్వు ఆయన మాట వినలేదు. ఆయన మాటకున్న శక్తి ఈ సృష్టి అంతా. నేను అనుకుంటాను అప్పుడప్పుడు, ప్రభువా మంచి చెడ్ల తెలివినిచ్చు చెట్టు పండు తినొద్దన్నావు, కానీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టలేదు, నువ్వు చుట్టూ కంచి వేయలేదు. అంతగా నమ్మావు నువ్వు మనిషిని. నీవిచ్చిన స్వేచ్ఛను ఎప్పుడు వెనక్కి తీసుకోలేదు నువ్వు. కానీ ఆ చెట్టు కిందకే వెళ్ళింది అవ్వ, ఆ పండునే తిన్నది. దేవుడు చెప్పినట్లుగానే చచ్చాడు మానవుడు. ఇటర్నల్ సెపరేషన్. ఏంటి చావు అంటే? ఎడబాటు, నిత్య ఎడబాటు. ఏ ఎడబాటు వచ్చిందండి? దేవుని నుండి విడిపోయాడు మనిషి, అది మొదటి ఎడబాటు. దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయాడు, నెమ్మది కోల్పోయాడు. రెండవది, మనిషి నుండి మనిషి విడిపోయాడు. జాగ్రత్తగా విని మాట. దేవుడు మన పోలికలో మన స్వరూపంలో నరుని చేయుదము, దేవుని స్వరూపంలో వారిని చేసెను, స్త్రీనిగాను పురుషునిగాను చేసెను. దేవుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు వ్యక్తులు ఒక్క దేవుడు. స్త్రీనిగాను పురుషునిగాను ఇద్దరు వ్యక్తులు ఒక్కనిగానే చేశాడు దేవుడు. పాపము లేనప్పుడు నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం, నువ్వు నేను ఒకటే అన్నాడు. ఆదాము ఎందుకు చేసావు ఈ పని అంటే, నువ్వు ఇచ్చావు కదా. ఆ మనిషి, ఆ స్త్రీ చేసిందంతా. మనిషి నుండి మనిషి విడిపోయాడు. 3, ఇతర జీవుల నుండి మనిషి విడిపోయాడు. సింహం వచ్చి ఆదాము అవ్వ పక్కనే ఉండేది, నాగుపాము వచ్చి ఒళ్ళో ఉండేదేమో, ఏ హాని లేదు. కానీ ఇప్పుడు బొద్దింకన్నా భయమే. 4, మనిషి ప్రకృతి నుండి విడిపోయాడు. ఆ చల్లపూట వల్ల దేవుడు వచ్చి సంభాషిస్తుంటే బిడ్డలు తండ్రి మధ్య సంబంధం అద్భుతం. కానీ ఈ రోజున భూకంపాలైనా, సునామీలైనా, వరదలైనా, తుఫాను, బేభత్సాలైన పాప ఫలితము. కానీ అట్లా వదిలేశాడా? ఆది ఏదేని తోటలోనే మానవుడి ప్రయత్నాలు మొదలైనవి తన పాపాన్ని తాను కప్పుకోవడానికి. ఆదాము ఎక్కడున్నావు? నీ స్వరం విని అంజూరపు ఆకులు కట్టుకొని దాక్కుంటున్నావు. అంజూరపు ఆకులు నీ సిగ్గుని కప్పలేవు. ఎందుకు? ఎండిపోతాయి. ఎండ కాస్తే నీ సిగ్గు మళ్ళీ బయటపడుతుంది. అయ్యో ఎట్లాగా మరి నేను ఇప్పుడు? దేవుడు దిగొచ్చాడు, ఒక గొర్రె పిల్లను బలిచ్చాడు. ఆదికాండం 3:21 దేవుని వాక్యం చెప్తుంది, దేవుడని యెహోవా ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. ఎక్కడి నుండి వచ్చింది చర్మపు చొక్కాయి? బలిచ్చినప్పుడు తెలుసు, ఒకరోజు వస్తుంది. ఈ వాక్యము ఏ వాక్యమైతే సృష్టి అంతా లోబడింది, కానీ మానవుడు లోబడలేదు. ఆ వాక్యము శరీరధారి అయి ఒకరోజు ఈ భూమి మీదకి రావాలని ఆయనకి తెలుసు. తన ప్రియ కుమారుని బలివ్వాలని తెలుసు. దేవుని వాక్యం విత్తబడుతున్నప్పుడు త్రోవ పక్కన పడినట్లుగానో, రాతి నేలను పడినట్లుగానో, మొండ్ల పొదలు మధ్య పడినట్లుగానే నీ జీవితం ఉందేమో. కానీ జాగ్రత్తగా విను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు విని మాట.
14వ వచనం దగ్గరికి వచ్చినప్పటికీ ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఏ వాక్యము ఆది యందు దేవుని దగ్గర ఉన్నదో ఆ వాక్యము శరీరధారి అయి యేసు ప్రభుగా ఈ లోకంలోనికి వచ్చాడు. వాక్యముగా వచ్చిన ప్రభువు 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినప్పుడు ఆయన మానవ పాప పరిహారార్థమై ఈ లోక కళ్యాణార్థమై తన రక్తాన్ని చిందించే గడియలు సమీపిస్తూ ఉండగా ఫిలిప్పు వచ్చి అంటున్నాడు, నిన్ను చూడ్డానికి గ్రీసు దేశస్తులు వచ్చారు. గ్రీసు దేశస్తులు అంటే జ్ఞానము కలిగిన వారు, వారు పాండిత్యము కలిగిన వారు. ఫాదర్ ఆఫ్ ఫిలాసఫర్ సోక్రటీస్ శిష్యుడు ప్లేటో శిష్యుడు అరిస్టాటిల్ శిష్యుడు అలెగ్జాండర్ ద గ్రేట్. అక్కడి నుండి వచ్చిన సంస్కృతి అది. భాషా పాండిత్యము కలిగిన వారు, తత్వజ్ఞానము కలిగిన వారు నిన్ను చూడ్డానికి వచ్చారు, నీ మాటలు వినడానికి వచ్చారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నన్ను చూడ్డానికి వచ్చారా? వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా నివసించుచున్న ఆ తరుణంలో యేసు ప్రభు నోట నుండి పలికిన మాట యోహాను సువార్త 12:24, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. వాక్యము శరీరధారి అయి లోకమునకు వచ్చెను, కృపా సత్య సంపూర్ణుడిగా నివసించెను. ఆ వాక్యము గోధుమ గింజ వలె భూమిలో పడి చావకపోతే ఒంటిగా ఉండిపోద్ది. నేను మరణించాల్సిన సమయం వచ్చింది. ఈ వాక్యము మనము చూపించిన అవిధేయత, దేవుని కుమారుడైన యేసు క్రీస్తు విధేయత సిలువకు కారణమైంది. మరలా చెప్తున్నాను విను, ఈ వాక్యమునకు మనము చూపించిన అవిధేయత, దేవుని కుమారుడైన యేసు క్రీస్తు చూపించిన విధేయత సిలువకు కారణమైంది. రోమాన్ 8వ అధ్యాయం 4వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడింది, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. జాగ్రత్తగా వినండి, ఆ పై వచనంలో ఉంటుంది, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేశాడు. నోటితో పలికేడు ఆదామవ్వతో ఫెయిల్ అయిపోయింది. ధర్మశాస్త్రంలో రాయిపించాడు దేవుని మాట, ఫెయిల్ అయిపోయింది. వాక్యమే శరీరధారి అయి లోకమునకు వచ్చి గోధుమ గింజ వలె భూమిలో పడి చచ్చుట వలన విస్తారంగా ఫలించింది. ఈరోజు నీవు నేను చూపిన అవిధేయత వలన ప్రభువు సిలువను మోసాడు. పౌలు అదే 20వ అధ్యాయంలో ఒక పక్క ఐతికు చచ్చిపోయి లేచాడు, మిలేతు ద్వీపానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళే కంటాడు కదా పౌలు, ఆ పెద్దల్ని పిలిచి 28వ వచనం దగ్గరికి వచ్చినప్పటికీ, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, మీరు 1 కొరింథీ 6వ అధ్యాయం 20వ వచనం దగ్గరికి వచ్చినప్పటికీ, విలువ పెట్టబడి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచబడి, యు ఆర్ బాట్ ఎట్ ఏ ప్రైస్. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. భయంకరమైన చిత్రహింసలు పెట్టారు యేసు ప్రభుని. భూమి మీద ఏ మానవుడు పొందనంత తీవ్రమైన వేదన ఆయన సిలువలో భరించాడు. ఫిలిప్పీయులకు 2వ అధ్యాయం 5, 6 వచనాల నుండి మొదలు పెడితే, క్రీస్తు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి ఆయన దేవునితో సమానంగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మానవుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా, మరణం వేరు సిలువ మరణం వేరు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. రోమా 5వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే
క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఈ రోజున ఏ నేలలో ఉన్నావు నీవు అనుకుంటున్నావు బాగుండాలని, కానీ నువ్వు ఉండలేకపోతున్నావు. అందరికీ ఆశ ఉంది ఫలభరితంగా ఉండాలని. పౌలు అంటాడు రోమా 7వ అధ్యాయం అంతా మాట్లాడుతూ, ఫర్ ద గుడ్ దట్ ఐ వుడ్ ఐ డు నాట్, బట్ ద ఈవిల్ విచ్ ఐ వుడ్ నాట్ దట్ ఐ డూ. ఏ మంచి చెయ్యాలనుకుంటున్నాను అది చెయ్యలేకపోతున్నాను, ఏ కీడు చెయ్యకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను. అయ్యో, ఈ మరణంలోనైనా శరీరం నుండి నన్ను ఎవడు విడిపించగలడని ఏడుస్తూ 8వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి వచ్చినప్పటికీ, కాగా క్రీస్తు నందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే నువ్వు క్రీస్తు లోపలుంటే నీవు భరించాల్సిన శిక్షని ఆయన భరించాడు. ఆయన గోధుమ గింజవలే ఆయన మరణం ద్వారా మనకి జీవాన్ని తీసుకొని వచ్చాడు. అయితే ఈ ప్లాంటింగ్, ఈ సాయిల్, ఈ సీజన్ నీకు అర్థమవుతే నేను ముగిస్తాను. ఒక్క మాట చెప్పు. ఆ ఫలిస్తున్న యేసు ప్రభు మృత్యుంజయుడే మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఎఫెసీ 2వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, ఆయన క్రీస్తుతో కూడా మనల్ని లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టేశాడు. అయిపోయింది. కానీ నువ్వు ఆయనతో అంటూ కట్టబడి ఉన్నావా? కనెక్షన్ ఉందా లేదా? 3 నేలల గురించి చెప్పాను, ఇంకా ఫ్రూట్ఫుల్నెస్ కోసం చెప్పలేదు. ఈ 3 ఎక్కడో దగ్గర ఆగిపోయావా నీవు? త్రోవ పక్కన పడిన కిటికీ బ్రతుకు ఐదుకులాగున్నావా? రాతి నేలను పడిన యోహాను సువార్తలోని 5 రొట్టెలు 2 చేపలు అనుభవించిన శిష్యుల్లాగున్నావా? లేదా యవనస్తుడు ఎంతో భక్తి కలిగిన వాడే, కానీ ఒక్కటి వదిలిపెట్టలేక ముండ్ల పొదలు అణిచినట్లుగా వాక్యాన్ని అణిచిపెట్టి ఎదగని స్థితిలో ఉండిపోయిన స్థితిలో నీవున్నావా? నీవు ప్రభువుతో అంటూ కట్టబడి ఉంటే ఆ వాక్యము శరీరధారిగా వచ్చి నీకు బదులు నాకు బదులైన సిలువలో ప్రాణం పెట్టాడు. నీవు ఇష్టపడితే, నీవు కోరుకుంటే, ఈరోజు నువ్వు క్యాంప్కి వచ్చినంత మాత్రాన్ని నువ్వు ఫలించవు. మొట్టమొదట నీవు తిరిగి జన్మించాలి. ఓ నికోదేము, నువ్వు ఇశ్రాయేలు బోధకుడవే, కానీ నువ్వు తిరిగి జన్మించాలి. నీవు తిరిగి జన్మించావా? తలలో వంచండి, ప్రార్థన చేస్తాను. ఎవరు ఇటు అటు లేవద్దు దయచేసి. ఎవరు ఇటు అటు చూడొద్దు, ఎవరు ఇటు అటు కదలొద్దు. దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడినప్పుడు నీవు దేవునికి స్పందించాలి, దేవునితో మాట్లాడాలి, దేవునితో చెప్పాలి. నువ్వేదో ఒకటి, ఏది మాట్లాడకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోవద్దు. ఒక్క మాట చెప్పు. ఒక్క మాట చెప్పు. ఈ విత్తనము నాలో ఫలించాలి. ఈ 3 నేలల్లో ఏ నేలగా కూడా నేను ఉండకూడదు. నేను లోబడలేదు వాక్యానికి, సృష్టి లోబడింది. అందుకే వాక్యమే శరీరధారి అయి వచ్చి నీకు పడాల్సిన శిక్షను ఆయన భరించాడు. ఆయనలో తిరిగి జన్మిస్తే నీకు శిక్ష లేదు. నీ జీవితం ఫలభరితంగా ఉండడానికి మొదటి మెట్టు ఆ ఒక్కటి వదిలిపెట్టేస్తావా? ఆ ఒక్కటే. ఒక నిర్ణయాన్ని చేయి ప్రభుతో. ఫలించని నేలల వలె నేను ఉండకూడదు ప్రభువా. వాక్యం విత్తబడుతున్నప్పుడు ఆ వాక్యము నా హృదయంలో, నా జీవితంలో ఫలించాలి. ఎంతమంది కోరుతున్నారు ఈ వాక్యం అంటే వాక్యం విలువని విన్నావు మొదటి సెషన్లో, కానీ ఈ వాక్యము నా హృదయంలో ఫలించాలన్న ఆశ ఎంతమందిలో ఉంది? నీలో ఉంటే నీ చెయ్యి పైకి చూపిస్తావా? నీతో ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ.
బాగా పైకెత్తు. వాక్యం నాలో ఫలించాలన్న వాళ్ళు. మిగతా వాళ్ళకి ఎవరికి ఆశ లేదా? కిటికీ బతుకులో ఉంటావా? చెయ్యి పైకెత్తి లేచి నిలబడు. త్వరగా నిలబడు. త్వరగా నిలవబడి చెప్పు, ఇంకో పూటన్నర ఉంది ఈ క్యాంపు. ఈ వాక్యం విత్తబడుతున్నప్పుడు ఎందుకు వచ్చావో నీవు, కానీ ప్రభు ఎందుకు తీసుకొచ్చాడో విను. నువ్వెందుకు వచ్చావో నీకు తెలుసు, కానీ ప్రభు ఎందుకు తీసుకొచ్చాడో ప్రభువుకు తెలుసు. ఆయన నీలో కార్యం చేయాలనుకుంటున్నాడు. ఏ విధంగా వర్షము హిమము విత్తబడిన విత్తమును ఫలమిచ్చినట్లుగా నిష్ఫలంగా వెనక్కి వెళ్లకుండా ఉంటుందో, దేవుని వాక్యం విత్తబడుతున్నప్పుడు వెనక్కి నిష్ఫలంగా వెళ్ళదు, ఆ వాక్యము ఫలిస్తుంది. నువ్వు చెప్పు ఒక్క మాట, 2 చేతులు పైకెత్తి చెప్పు ఒక్కసారి. నిలబడిన వాళ్ళందరూ ఈ మాట చెప్పండి. ప్రభువా, నీ వాక్యము నా హృదయములో ఫలించాలి. నోరు తెరి చెప్పు, ప్రభువా, నా హృదయము త్రోవ పక్క నేలవలే నాకొద్దు, రాతి నేలవలే ఉండకూడదు, ముండ్ల పొదలు నాలో ఉండకూడదు. మంచి నేలవలే 100 అంతులుగా, 60 అంతులుగా, 30 అంతులుగా ఈ మాటలను, నీ మాటలను, నీ వాక్యాన్ని ఫలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. కూర్చోండి.